బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామంలో పాణ్యం సుబ్బారెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 పథకాలతో వందలాది తెలుగు తమ్ముళ్లు కరపత్రికలతో ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపు కోసమే మా పోరాటమని, ఈసారి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మా ధ్యేయమని పిలుపునిచ్చారు. కోవూరు నియోజకవర్గం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సీటు ఖరారు చేసిన తక్షణం నుంచి కొన్ని వేల కుటుంబాలు సైకిల్ ఎక్కి తీర్థం పుచ్చుకుంటున్నాయని బీజేపీ జనసేన కార్యకర్తలు జోరు అందుకుంటున్నారన్నారు. గత నెల రోజుల నుంచి ప్రచార రేసులో కోవూరు నియోజకవర్గం స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ప్రశాంత్ రెడ్డి గారు, ఎంపీ అభ్యర్థి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే, చంద్రబాబు నాయుడు గెలిపిస్తే ఇదిగో ఈ 6 పథకాలు మనకు అమలు అవుతాయి. మళ్ళీ వెళ్ళిపోద్దాం. అబ్బాయి మళ్ళీ అంతే కలేదే చంద్రబాబుని గెలిపియాలా? అది ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మన ఎమ్మెల్యే అభ్యర్థి ఓకే అదే వేయాలా సైకిల్ గుర్తుగా మీ ఓటు. అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నిలబడతాను, ఆయనకి సైకిల్ గుర్తుందంట. వీరిద్దరికీ చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రిగా ఆయనకి సైకిల్ గుర్తున్న ఓటేసి గెలిపించాలా. అదేవిధంగా 6 గ్యారెంటీలు ఉన్నాయి. ఈ 6 గ్యారెంటీలు కూడా మనకు 6 గ్యారెంటీలుగా వర్తిస్తాయి. మనకి పెన్షన్ కూడా ఈ నెల వచ్చే నెల కూడా కలిపి మనకి చంద్రబాబు నాయుడు గెలవగానే పెంచి ఆ కొరవి కూడా 4 జమ చేసి కాబట్టి మనకి ఈ ముగ్గురు కూడా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలా. పథకాలు వస్తాయి. ప్రతి పిల్లకాయలకు 1500, ప్రతి మహిళకు 1500, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఆర్టీసీ బస్సులు ఫ్రీ, రైతు భరోసా, ఇంకా పథకాలన్నీ వస్తాయి. కాబట్టి సైకిల్ గుర్తు కొట్టేసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా, ప్రభాకర్ రెడ్డి ఎంపీగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే మనకేంటంటే మన అవసరాలు ఖచ్చితంగా. ఇప్పుడు మనకి ఎలక్షన్ కాబట్టి మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని సైకిల్ గుర్తుగా ఓటేసే అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మనకు ఆమెను గెలిపించుకున్నామంటే మనకి చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఆమె సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. కాబట్టి మన గ్రామంలో కూడా చాలా చేయాల్సిన డ్రైనేజీలు ఉన్నాయి, చేయాల్సి ఉన్నాయి. కాబట్టి ఆమెకి మనం సైకిల్ గుర్తు మీద ఓటేస్తే అవన్నీ మనకు జరుగుతాయి. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కానీ ఆయన్ని కూడా సైకిల్ గుర్తు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మరీ కోరుతున్నాం. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే మనకి ఈ 6 పథకాలని పెట్టున్నాడు. ఈ 6 పథకాలు కూడా ప్రతి ఒక్క మహిళకి ఉచిత బస్సు, గ్యాసు, ఈ పథకాలు, పెన్షన్, ఇవన్నీ పథకాలు పెట్టాడు. కాబట్టి అతనికి కూడా చంద్రబాబు నాయుడుకి సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మరీ కోరుతున్నాం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ముళ్ళుపూడి పంచాయతీలో 1వ వార్డులో బాబు షూరిటీ గ్యారంటీ కార్యక్రమం జరపడమైనది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి మహిళకు మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టే ఈ 6 గ్యారంటీలను వివరించడం జరిగింది. అలాగే ప్రతి మహిళను కలిసి మన ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మరియు మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తమ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా మా గ్రామంలో తిరుగుతుంటే ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క విద్యార్థి కానీ చాలా స్పందనతో ఉన్నారు. మేము కంపల్సరీగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకొని మన గ్రామంలోని ఏదైనా ఉన్న సమస్యలు కానీ మన నిరుద్యోగ సమస్యలు కానీ తీర్చుకునేదానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. మొత్తం